హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్. ఇది వచ్చేసరికి మనకి ప్రదోషం ఉన్నింది కదా, శివరాత్రి ముందు రోజు. సో అప్పుడు వ్లాగ్. సో మనకి చూసారంటే శివరాత్రి కోసం నేను ప్రిపరేషన్ ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను. సో అన్నీ దేవుడి సామాన్లంతా కడిగేసి దేవస్థానంకి అంతా వెళ్ళేసి, సో ఆ రోజు హస్బెండ్ వచ్చేసి నాకు ఇడ్లీ చేసిస్తానని చెప్పారు వ్యాలంటైన్స్ డేకి. సో ఇడ్లీ కూడా చేసిచ్చారు. అలాగే దేవుడు సామాన్లంతా మంచిగా కడిగి అంతా బొట్లంతా పెడుతున్నాను. సో నాకు కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మంచిగా క్లీన్గా చేసుకుంటే కొంచెం హ్యాపీగా మనశ్శాంతిగా అనిపిస్తుంది. సో అలాగే బయట ఎప్పుడు నేను చేయను, అత్తమ్మ ఉండుంటే అత్తమ్మే ముగ్గంతా పెట్టి నాకు దేవుడి సామాన్లు కూడా కడిగిచ్చేది. సో అత్తమ్మ ఊరిల్లుండే కారణం కోసం కొంచెం పని అనేది కొంచెం ఎక్కువ అయింది అనిపించింది. సో అలాగే తులసమ్మకి మంచిగా బొట్లంతా పెట్టి మంచిగా పూజ అంతా చేశాను. బెంగళూరులో ఉండేటప్పుడు మా ఇంటి దగ్గర అలాగే పిన్ని కూడా మంచిగా పూజలంతా చేస్తూ ఉన్నాను. సో పిన్ని కూడా చేస్తూ ఉంది. అలాగే మా టెంపుల్లోనే తులసమ్మ ఉండేది. సో సంకష్టహర చతుర్థికి ఉపవాసం ఉండేవాళ్ళం నేను మా బాబాయ్. సో అదైన తర్వాత ఇలాగ మంచిగా తులసమ్మకి నీళ్ళంతా పోసేసి లైక్ నైట్ అయినా కూడాను, లేదంటే సన్సెట్ తర్వాత, లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఉపవాసం అయిపోయిన తర్వాత వాటర్ అంతా పోసి నెక్స్ట్ తర్వాత మేము తినేవాళ్ళమి. సో నాకు అది బాగా అలవాటు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని చేంజ్ అయ్యాయి మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం. సో అలాగే మంచిగా శివుడికి అంతా అభిషేకం అంతా, శంఖాభిషేకం అంతా చేసి దీపం అంతా మంచిగా వెలిగించి మంచిగా ప్రేయర్ చేసుకున్నాను. సో నాకు అన్ని విషయాల్లో మా హస్బెండ్ మంచిగా సపోర్ట్ చేస్తారు. సో ఇద్దరిని కలిసి అభిషేకం అది చేసాము. ఈరోజు అలా చేసినా కూడా చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే శివ పార్వతిదే ఫస్ట్ లవ్. సో వాళ్ళలాగా మంచిగా హ్యాపీగా ఉండాలని, నేను అలాగే అందరూ మంచిగా ఉండాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. సో మంచిగా దీపారాధన ఆరాధన అంతా ఇచ్చాను. సో ఆయనకి ఇష్టమని చెప్పి హురిగడ్ల తంబిట్ అనేది చేస్తున్నాను. సో దీన్ని తెలుగులో అంతగా తెలియదు, నేను కన్నడలో చెప్పాను. సో అలాగే మంచిగా ఉండలంతా చేశాను. తర్వాత ఆయనకి నేను చెప్పాను కదా, శివుడికి భస్మంతోనే మనము అభిషేకం చేస్తే చాలా విశేషం ఈరోజు. సో అలాగే మంచిగా అభిషేకం అంతా చేసి, సో తర్వాత నెక్స్ట్ యాక్చువల్లీ వీడియో కొంచెం వేరేలాగా వస్తుంటుంది. సో అలాగే మంచిగా దేవుడినంతా పూజ చేసి తర్వాత తులసమ్మకి మంచిగా మంగళారతి అలాగే అంతా పెట్టేసి వాటర్ అంతా పోసేసి మంచిగా ప్రే చేసుకున్నాను. నేను బాగుండాలి, అందరూ బాగుండాలి. యాక్చువల్లీ శివుణ్ణి కొలిసేదే వాళ్ళ ఒక్కరి కోసమే కాదు, సో ఇంటిల్ల పాది వంశం వృద్ధి అవ్వాలని, వంశం అందరూ బాగుండాలని చెప్పి శివుడికి యాక్చువల్లీ అందరూ పూజ చేస్తారు. సో కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలీదు. సో దానికోసమని చెప్పాను అంతే. నేనంత పెద్దదాన్ని అయితే కాదు, అందరికీ చెప్పేంత. సో అలాగే సూర్యుడికి అంతా చూపించేసి ఆ వాటర్ అనేది మనము ఆ జలం అనేది సో తులసమ్మకి అర్పించాను. సో మంచిగా డే పోయింది. తర్వాత ఇప్పుడు కరుపస్వామికి కూడాను మంచిగా అలాగే పూజ అనేది చేసుకుంటాము. మా ఇంట్లో కూడా ఈయన కూడా ఒక మెంబర్ అయిపోయారు ఇప్పుడు తులసమ్మలాగే. సో వీళ్ళు మాలేసుకున్నప్పటి నుంచి మేము ఈయనకి మంచిగా పూజ, మా గోమాత వచ్చింది బాయ్